ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో సిడబ్ల్యూసీ మీటింగ్కు ప్రాధాన్యత ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై మీటింగ్లో డిస్కస్ చేస్తున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్కు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్, ప్రియాంక గాంధీ, మాణిక్రావు ఠాక్రే, రాజీవ్ శుక్లా అటెండ్ అయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, వంశీచంద్రరెడ్డి, ఇతర సిడబ్ల్యూసీ సభ్యులు మీటింగ్లో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహాలు, మేనిఫెస్టో ప్రచారం వంటి అంశాలపై సిడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇవాల్టి మీటింగ్లో మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరుతో 5 న్యాయాల మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. ప్రతి విభాగంలో 5 గ్యారంటీల పేరుతో మొత్తంగా 25 గ్యారంటీలు చేర్చనున్నట్టు తెలుస్తోంది. ఇక సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణలో మిగిలిన 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. అయితే అభ్యర్థుల లిస్టు మాత్రం 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక అటు ముంబైలో నిన్న భారత్ న్యాయ్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం ఏఐసీసీ ఆఫీస్లో సిడబ్ల్యూసీ మీటింగ్కు అటెండ్ అయ్యారు రేవంత్. ఇక సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి రేవంత్ పాల్గొననున్నారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రధాన ఎజెండా ఏంటి? సూర్య, కొంత సుదీర్ఘంగానే ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే సిడబ్ల్యూసీ ఇతర మెంబర్స్, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక నుంచి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ నుంచి సుఖ్వీందర్ సింగ్ సుకు వీరు హాజరైనట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ సమావేశంలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన సుదీర్ఘంగా చర్చ జరగబోతూ ఉంది. దాంతోపాటు మేనిఫెస్టోకి సంబంధించి తుది రూపు అనేది కూడా ఈ భేటీలోనే ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా గతంలోనే మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు చిదంబరం నేతృత్వంలో పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారు. అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలతోటి ఆయన నేరుగా మాట్లాడారు. వారి దగ్గర నుంచి సమస్యలు అనేది కూడా తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాన్ని ఈ మేనిఫెస్టో ద్వారా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ముఖ్యంగా 5 వర్గాల ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అనేది రూపకల్పన చేయబోతున్నారు. భాగీదారీ న్యాయ్, నారీ న్యాయ్, అలాగే శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్, యువ న్యాయ్, ఈ 5 వర్గాలనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగా ఒక్కొక్క వర్గానికి సంబంధించి 5 కీలక అంశాలను, 5 కీలక గ్యారంటీలను, మొత్తంగా 25 గ్యారంటీలను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కొన్ని ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. కిసాన్లకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఇటు మద్దతు ధరకు సంబంధించి ఎప్పటి నుంచో అది ప్రధానంగా డిమాండ్ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నది కూడా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండ్ పైనే వారు ఆందోళన చేస్తున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించడంతో పాటు రుణమాఫీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మహిళలకు సంబంధించి కూడా కడు పేదరికంలో ఉండేటువంటి మహిళలకు సంబంధించి ప్రతి ఏడాది కూడా 1 లక్ష రూపాయల వరకు వారికి ఆర్థిక సహాయం అందించడం, యువతకు సంబంధించి 30 లక్షల ఉద్యోగాల భర్తీ పైన మేజర్గా ఫోకస్ చేస్తూనే ఇటు అప్రెంటిస్కి సంబంధించినటువంటి విధానాన్ని తీసుకురావడం, స్టార్టప్లకు సంబంధించి కూడా ఒక కార్పస్ ఫండ్ని 5,000 కోట్లతోటి ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు అవసరమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. అలాగే ఎప్పటి నుంచో పేపర్ లీక్లకు సంబంధించినటువంటి అంశం విద్యార్థులను వేధిస్తూ ఉంటుంది, నిరుద్యోగులను వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ లీకేజ్లకు సంబంధించి కూడా దానికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని కూడా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకొస్తామనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా మెన్షన్ చేయబోతున్నారు. వీటితో పాటు మిగతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చింది, తెలంగాణలో 6 గ్యారెంటీలను ప్రకటించారు, హిమాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని గ్యారెంటీలను ప్రకటించారు. వాటిని కూడా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేందుకు అంటే ఇటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు విద్యుత్కు సంబంధించి కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా వారికి ఇచ్చేటువంటి వెసులుబాటు అనేది కూడా పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మహిళల ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్లో ఉంది. బస్సు ప్రయాణానికి సంబంధించి ఫ్రీగా వారికి ప్రయాణించేందుకు వెసులుబాటు అనేది కూడా ఆ పథకాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇలాంటి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏవైతే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయో ఆ పథకాలను కూడా రేపు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతా కూడా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. వాటికి కూడా ఈరోజు జరిగేటువంటి ఈ సిడబ్ల్యూసి సమావేశంలోనే మేనిఫెస్టోకి సంబంధించిన తుది మెరుగుల్లో వాటిని కూడా చేర్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం సిడబ్ల్యూసి సమావేశం ఉంది. మొదటి విడత ఎన్నికకు సంబంధించి దాదాపు 18 రాష్ట్రాలకు సంబంధించిన మొదటి విడతలో మొదటి ఫేజ్లో జరగబోతుంది ఎన్నికలు. కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కసరత్తు ఉండడంతో పాటు ఇటు తెలంగాణను కూడా ఈరోజు సాయంత్రం జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థులపైన కూడా నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 విడతలుగా 82 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఇంకా 13 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది పార్టీలో కొత్తగా చేరికలు సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి వారిని అనౌన్స్ చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల విషయంలో ఏ విధంగా వెళ్ళబోతున్నారనే దానిపైన కూడా ఈరోజు సాయంత్రం ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతా ఉంది. ఈరోజు మీటింగ్ ముగిసిన తర్వాత ఈరోజు రాత్రి కానీ లేకపోతే రేపు కానీ 3వ జాబితాకు సంబంధించిన లిస్ట్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సూర్య.